ఆ DD9 వార్తాపత్రికలో ఏమొచ్చినావో చూద్దాం. ఆ షేరిలింగంపల్లిలో మహిళా ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం. ఆర్థిక స్వావలంబనతోనే మహిళలకు గౌరవం, స్వేచ్ఛ. మంత్రి సీతక్క చెప్తుంది. CSR నిధులను మహిళా శిక్షణకు వినియోగిస్తాం. PSC చైర్మన్ అండ్ ఎమ్మెల్యే గాంధీ చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం ఏం కథ. షేరిలింగంపల్లిలో మహిళా ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం అంట. అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దుర్గాబాయ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా ట్రైనింగ్ సెంటర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ శ్రీమతి బండ్రు శోభరాణి, మహిళా సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీమతి సీతా రామచంద్రన్, ఉమెన్ కార్పొరేషన్ అండి వీళ్ళంతా కలిసి PSC చైర్మన్ ఆరోగ్యమూడు ప్రారంభించారు. ఈ సందర్భంగా PSC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. షేరింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న IT కంపెనీలకు CSR నిధులను మహిళా శిక్షణ కార్యక్రమాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్లు కుట్టే అవకాశాన్ని ఈ మహిళా ప్రాంగణానికి అప్పగిస్తామని తెలిపారు. లైట్ హౌస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన సెంటర్లో కంప్యూటర్ కోర్సులు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కుట్టు మిషన్, ఉపాధి కల్పన తరగతులు, అలాగే మోటార్ డ్రైవింగ్ వంటి నైపుణ్య శిక్షణలు అందిస్తామన్నారు. మోవో సంస్థ ఆధ్వర్యంలో 2-వీలర్, 3-వీలర్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి మహిళ మహారాణి కావాలంటే ఆర్థిక స్వావలంబన అవసరం. చేతిలో డబ్బు ఉన్నప్పుడే మహిళలకు స్వేచ్ఛ, గౌరవం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధి, పిల్లలకు మంచి విద్య అందించాలంటే మహిళలు ఆర్థికంగా బలపడాలని పిలుపునిచ్చారు. కూకట్పల్లి మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణతో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, శిక్షణ అనంతరం వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు గ్రీన్ ఆటోల జెండా ఊపి ప్రారంభించిందంట మంత్రి సీతక్క. మహిళల అభివృద్ధి కావాలి కంపల్సరీ, ఎందుకంటే వంటింట్లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా. మహిళలు కూడా అన్ని రంగాల్లో రావాలి. ఇక మహిళలు అంటేనే సౌమ్యంగా ఉండాలి, ఇక అణిగిమణిగి ఉండాలి. ఇక వంటింట్లో పసుపు, ఉల్లిగడ్డలు కోసి కూర వేసి, పసుపు వేసి, అల్లం వేసి, కారం పొడి వేసి, గీలికి ఆడబెట్టి తినండి అని ఇంతకే కాదు కదా. మహిళ కూడా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. క్రీడలు అనుకోండి, త్రివిధ దళాలు అనుకోండి, భద్రతా బలగాలు అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, టీచర్లు అనుకోండి, అన్ని రంగాలు ఒక్కటి కాదు. ఇక ఊరికే పంచాయతీ ఒకటే రంగం కాదండి, అన్ని రంగాలు. ఆడబిడ్డ అంటే వంటింట్లో గిన్నెల గంట పెట్టి గెలకడం కాదు, తూటాలు పేల్చేటట్లు కూడా ఉంటుంది. వాళ్ళకి ఆ సామర్థ్యం కూడా ఉంటుంది. భుజాన సంకలో తుపాకి పెట్టుకొని కూడా తూట శత్రు గుండెల్లో దించే సత్తా కూడా ఆడబిడ్డలకు ఉంటుంది. ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఇవాళ ఆటోలు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు, లారీలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు. మన గిరిజన బిడ్డ మన తెలంగాణ ఢిల్లీలో నడిపింది ఇన్ని రోజులు, ఆమె పేరు మర్చిపోయినా, ఏం పేరు ఉండే, మన లంబాడి బిడ్డ బస్సు నడుపుతుంది, RTC బస్సు. అన్ని రంగాలు వాళ్ళకి ఏం తక్కువ అండి, నాకు అర్థం కాదు. వాళ్ళ మీద ఏదో వివక్ష పెట్టినారు గతంలో, ఇప్పుడు ఏం లేవు. వంటింట్లో కాదు అన్నిట్లో ఉండాలి వాళ్ళు. ప్రభుత్వాలు కూడా అట్లా సహకరించాలి అన్నిటికీ. మన దృష్టికోణం కూడా, పురుషులు కూడా వాళ్ళను అన్ని రంగాల్లో రావడానికి మనం సహకరించాలి. వాళ్ళని ఇంకో దృష్టితోటి చూడడం కానీ, అరే వీళ్ళేంది ఆటోలు నడుపుతున్నారు, వీళ్ళేంది ఇవి నడుపుతున్నారు, వీళ్ళేంది ట్యాక్సీలు నడుపుతున్నారు, ఈ భావన బంద్ చేసుకోవాలి. మంచిది కాదు, ఈ పద్ధతి కాదు. ఆడబిడ్డలు కూడా వాళ్ళకు స్వేచ్ఛ ఉండకూడదా? వాళ్ళు 4 రూపాయలు సంపాదించకూడదా? ఇక పోయినంతకాలం భర్త నడుక్కుంటా, ఇక నాకు అది కావాలి, ఇది కావాలి, పిల్లలకు అది ఇప్పియాలి, ఇవి ఇవ్వాలి అని భర్త నడుగుడే కాదు కదా. వాళ్ళు కూడా ఉల్టా సాయం చేసేటట్లు ఉండాలి. అప్పుడే మహిళ సాధికారతగా నిలబడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. సంక్షేమంలో, అభివృద్ధిలో వాళ్ళు కూడా ముందుంటారు. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో పట్టు సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళకు పాత్ర కూడా పెరుగుతుంది. అది తెలంగాణ అనుకోండి, దేశవ్యాప్తంగా అనుకోండి, వాళ్ళు కూడా GDPని పెంచే స్థాయిలో ఉండాలి కదా. అందుకే సీతక్క గారు షేరింగంపల్లిలో ట్రైనింగ్